ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కొత్త సంవత్సరం అంటే ఉగాది కాదండి, ఆంగ్ల సంవత్సరం జనవరి 1 నుంచి 2026 సంవత్సరంలో మనకి ఏ గ్రహాలు మారుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నన్ను కొంచెం న్యూ ఇయర్ నుంచి అడగండి అంటే నేను చాలామందికి లేదంటే మనది ఆంగ్ల సంవత్సరం కాదు ఉగాదే చూసుకోవాలంటే, లేదు సార్ మేము కొన్ని ప్లానింగ్స్ చేసుకోవాల్సినటువంటివి జనవరి నుంచి చేసుకుంటాం కాబట్టి మీకు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ గ్రహాలు మారడం మూలంగా ఎటువంటి విషయాల్లో మేము జాగ్రత్త పడాలి, ఎటువంటి విషయాలు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పమని చాలామంది రిక్వెస్ట్ చేయడం మూలంగా నేను ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ సంవత్సరం అసలు ఏ ఏ గ్రహాలు మేజర్ ప్లానెట్స్ మెయిన్గా మనకు రోల్ ప్లే చేస్తూ ఉంటాయి లైఫ్లో రోల్ అనేటువంటిది. శని భగవానుడు ఇక్కడ ఏంటంటే 27 జూలై 27 జూలై నుంచి ఈ నెల వక్రత్యాగం అయిపోతుంది. అంటే వక్రగతి పోతుంది, స్ట్రైట్ అయిపోతాడు, 1 డిగ్రీలో ఉంటాడు 27 జూలైకి. సో అంటే ఏంటి, నెక్స్ట్ ఇయర్ మకరం వారి కనుక చూసుకుంటే ఈ నూతన సంవత్సరంలో 2026 జనవరి టు డిసెంబర్లో మీకు గ్రహాలు ప్రధానంగా 3లో ఉన్నాడు శని, చాలా మంచిది. అయితే 3లో ఉండే శని మన ప్రయత్నానికి పరాక్రమానికి ఖచ్చితంగా తోడ్పడతాడు. అయితే ఈ శని ఎప్పుడైతే వక్రిస్తాడో అంటే ఈ జూలై 27వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ మధ్యలో శని వక్రగతి జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే శని వక్రగతి జరిగిందో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే మీరు జాగ్రత్త తీసుకోవాల్సింది ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. కామన్గా 2లో రాహు ఉన్నందుకు, ధనస్థానంలో ఉన్నందుకు ధనపరమైనటువంటి విషయాలలో ఖచ్చితంగా మంచి గ్రోత్ అనేటువంటిది ఉంటుంది, అందులో సందేహం లేదు. అయితే ఎలాంటివి, ఆన్లైన్ రిలేటెడ్, లేకపోతే మీరు ఏదైనా విదేశాలకు వెళ్ళడం ద్వారా విదేశాల్లో కంపెనీ నుండి ఇక్కడ నుంచి జాబ్ చేయడము, నైట్ డ్యూటీస్ చేయడం, ఇట్లాంటి వాటి ద్వారా ఇస్తాడు. ఆస్ట్రాలజీ ఎప్పుడు కూడా మీకు ఏ రూట్లో వస్తుందని తెలుసుకోవాలి. మీ గ్రోత్ ఎటువైపు వెళ్తే మీకు గ్రోత్ ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే మకరం వారికి కాస్త అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఆ యొక్క రాహుకేతువులు కూడా 25 నవంబర్ నుంచి మారిపోయి రాహు లగ్నంలోకి వచ్చేసి సప్తమంలో కేతువు వెళ్తాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు ఏదైనా వివాహ సంబంధించినటువంటి విషయాలు ఈ 2026 సంవత్సరంలో నిర్ణయం తీసుకోవడం కానీ, వివాహం చేసుకోవడం కానీ, లేకపోతే ఒక పార్ట్నర్షిప్లో చేసే విషయాలు కానీ ఏదైనా కానీ మీరు 25 నవంబర్ లోపలే పెట్టుకోండి. ఎందుకంటే చాలా టైం ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ సప్తమ కేతు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన డెసిషన్స్ వివాహ జీవిత భాగస్వామిని కానివ్వండి, లేనట్లయితే పార్ట్నర్షిప్లో ఎవరినైనా బిజినెస్ రిలేటెడ్గా కలుపుకునే విషయంలో కానీ కంప్లీట్ రాంగ్ డెసిషన్స్ అవుతాయి సప్తమంలో కేతు ఉన్నప్పుడు. అయితే సమ్ టైమ్స్ అవతల వాళ్ళు కనుక ఆధ్యాత్మిక యోగంలోనూ బాగా స్పిరిచువల్ ఇంక్లినేషన్ ఉన్నటువంటి వారికి అది పర్లేదు, అలాంటి వాళ్ళు వస్తే అది నలిఫై అయిపోతుంది, అది వీళ్ళ పర్సనల్ చార్ట్లో ఉండే యోగం బట్టి ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ప్రజెంట్ ఉన్నటువంటి గురువు 6వ స్థానంలో ఉన్నాడు. జూన్ 2 వరకు 6లో ఉంటే 2ని చూస్తాడు. చాలామంది అంటే అమ్మో 6లో ఉన్నాడంటే షష్టమ స్థానం అంటాం. ఈ షష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే కోర్టు వ్యవహారాల జోలికి వెళ్ళకూడదు. కేసు చేసుకుందామా లేకపోతే మాట్లాడుకుందామా మాట్లాడేసుకుందాం అనుకోవాలి ఎప్పుడు కూడా 6లో గురువు ఉన్నప్పుడు. కానీ ధనపరంగా మాత్రం ఇక్కడ ఇస్తాడండి. అయితే ఎలాంటి వాటి మూలంగా, రుణాల మూలంగా డబ్బులు ఇస్తాడు, ఏదైనా బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన కొన్ని డెసిషన్స్ మూలంగా డబ్బులు ఇస్తాడు, కొన్ని మధ్యవర్తిత్వం మూలంగా డబ్బులు ఇస్తాడు. న్యాచురల్ 3rd హౌస్లో ఉన్నాడు కాబట్టి. కానీ ఎప్పుడైతే ఈ గురువు 2 జూన్ నుంచి సప్తమంలోకి వెళ్తాడో లగ్నాన్ని చూస్తాడో గురుబలాన్ని కూడా ఇస్తాడు. అంటే సామాజికంగా కొంత మంచి పేరు రావడం, వివాహ సంబంధించిన విషయాల్లో కొద్దిగా ఫారిన్ కంట్రీస్లో ఉండే వాళ్ళతో కొన్ని సంబంధాలు కుదరడము, టీచింగ్, ట్రైనింగ్, బ్యాంకింగ్, అదేవిధంగా ఫైనాన్షియల్ రంగాల్లో ఉండే వారితో, మన
వివాహ సంబంధించిన విషయాలు కుదరడం లాంటివి ఇస్తాడు. కాబట్టి ఇవి చేయండి. ఎక్కువగా మీకు ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ రావాలి అంటే కనుక అమ్మవారి యొక్క నామాల్లో దుర్గా అవతారాన్ని ఎక్కువగా చేయండి. తద్వారా ఇబ్బంది రాదు. ఆది మంగళవారాలు వాహనం మీద స్పీడ్గా వెళ్ళకండి ఈ సంవత్సరం. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కొత్త సంవత్సరం అంటే ఉగాది కాదండి, ఆంగ్ల సంవత్సరం జనవరి 1 నుంచి 2026 సంవత్సరంలో మనకి ఏ గ్రహాలు మారుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తను కొంచెం న్యూ ఇయర్ నుంచి అడగండి అంటే నేను చాలామందికి లేదండి మనది ఆంగ్ల సంవత్సరం కాదు ఉగాదే చూసుకోవాలంటే, లేదు సార్ మేము కొన్ని ప్లానింగ్స్ చేసుకోవాల్సినటువంటివి జనవరి నుంచి చేసుకుంటాం కాబట్టి మీకు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ గ్రహాలు మారడం మూలంగా ఎటువంటి విషయాల్లో మేము జాగ్రత్త పడాలి, ఎటువంటి విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం చాలామంది రిక్వెస్ట్ చేయడం మూలంగా నేను ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ సంవత్సరం అసలు ఏ ఏ గ్రహాలు మేజర్ ప్లానెట్స్ మెయిన్గా మనకు రోల్ ప్లే చేస్తూ ఉంటాయి లైఫ్లో రోల్ అనేటువంటిది. శని భగవానుడు ఇక్కడ ఏంటంటే 27 జూలై 27 జూలై నుంచి ఈ నెల వక్రత్యాగం అయిపోతుంది. అంటే వక్రగతి పోతుంది, స్ట్రైట్ అయిపోతాడు. 1 డిగ్రీలో ఉంటాడు 27 జూలైకి. సో అంటే ఏంటి, నెక్స్ట్ ఇయర్